ఎవరండి మీరు? ఎవరండి మీరంటే మాట్లాడరే? వాస్తు పురుషులం. వాస్తు పురుషుల? శుభం భూయాత్. ఈశాన్యాయ చ సర్వభూతాని, పశ్చిమాయ చ విషపూరితం, వినాశాయ చ నైరుత్యాం, అంకమండలం అపర దుర్భిక్షం. నన్నే. ఎవరండి ఇతను? వీడిని చూస్తుంటే కొంపలు కూల్చేవాళ్ళ కనిపిస్తున్నాడు. ఏం లాభం లేదు. ఎవడయ్యా ఇల్లు కట్టింది? ఈశాన్యం వీధులా, నైరుతి రాక్షసులేలా? ఏసేమంటారా? నువ్వు ఉండవయ్యా బాబు. నిజంగానే ఇంటి వాస్తు బాలేదండి? ఏమిటమ్మా బాగుండేది? ఇంట్లో అడుగు పెడితే బురదలో కాలు పెట్టట్టుగా ఉంది. ఈ ఇంటి వాస్తు శ్మశానానికి కూడా పనికిరాదు. అయితే ఏమిటి మా పరిస్థితి? మమ జీవన మధోగతి. ఈ పోర్షన్ లో ఎవరుంటున్నారు? మేమిద్దరం భార్యలమండి, మాకు ఒక్క భర్త అండి. ఓహో, మీ ఆయనకి అది లేదనుకుంటాను. సంతాన యోగం తల్లి. ఏమిటా కంగారు? ఏది మీ వామహస్తం ఇలా ఇవ్వండి. వామహస్తం అన్నది కాదు, అది అది. అబ్బో, పుత్రాం ద్విత్వానాం నత్వాం పుత్రికానః. ఇద్దరు మగపిల్లలు, కవల పిల్లలు. సంతాన యోగం లేదన్నారు కదండి. ఎప్పుడు చెప్పాను నీకు ఆ మాట? ఇంత ముందే చెప్పారు. నేను చెప్పింది వాళ్ళ ఆయనకి లేదని, వాళ్ళకి లేదని కాదు. శాస్త్రం పూర్తిగా వినకుండా మాట్లాడతామే. ఈ పోర్షన్ లో ఎవరు ఉంటున్నారు? మేమంటే చాలు, చేయి పైకెత్తరా, దిచ్చో. నయనం దృష్ట్వా ధన ప్రవాహం, హస్తం నస్తం హస్తవ్యస్తం. అంటే కళ్ళ ముందు కోట్లు కనిపిస్తున్నా జేబులోకి పైసా రాదు. కరెక్ట్ గా చెప్పారండి. మా ఆయన బ్యాంక్ మేనేజర్. వాస్తు వజ్ర జ్యోతిష్ బ్రహ్మ. మరి మా సంగతి? మీ పోర్షన్ వెనక ఈశాన్యంలో నుయ్యి, నైరుతిలో గొయ్యి దొవిస్తే తప్ప నువ్వు బతికి బట్టగట్టవు. తోవేమంటారా? మరి ఈ పోర్షన్ లో ఎవరూ లేరండి, వేకెంట్ గానే ఉంది. అదేంటి? వాయువ్యంలో వాయువు పిలిచేవాళ్ళు లేకపోతే మిగతా దిక్కుల్లో ఉన్న వాళ్ళు దిక్కులేని సాగు చేస్తారు. నువ్వు షాక్ అవ్వలేదేంటి? అది అయితే భయం నశ్యతి. ఆ పోర్షన్ లోకి ఎవరైనా వచ్చేంత వరకు మీ అందరి శ్వాసలు ఆగిపోకుండా మేమే అందులో శ్వాస పీలుస్తాం. మహాప్రసాదం. ఆయుష్మాన్ భవ. ఆయన ఏదో అంటాడులేండి, అన్ని జరుగుతాయా? శీఘ్రమే ద్విపుత్ర ప్రాప్తిరస్తు. ఏమండి, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? అడుగు. అమ్ములు ఎవరి బిడ్డ? కలరు పొగరు చూస్తే మీలా ఉంది, ముక్కు నోరు అల్లరి చూస్తే నాలా ఉంది. అమ్ములు మనిద్దరి బిడ్డ. అమ్ముల్లాంటి అందమైన బిడ్డనిచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. కోట్ల రూపాయల ఆస్తిని వదిలి నువ్వు నా కోసం వచ్చినందుకు ముందు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎన్ని కోట్లు పోసినా మీలాంటి భర్త నాకు దొరుకుతాడా? మీ నాన్న నీకు దూరం అయ్యాడని నీకు బాధ కాలేదా? ఎందుకుండదండి. పుట్టింటి ప్రేమకు దూరం అయినందుకు ఏ ఆడదానికైనా బాధగానే ఉంటుంది. కానీ చిన్నప్పుడే పోయిన మా అమ్మ రూపంలో అమ్ములు మనతోనే ఉందిగా, అది చాలు నాకు. అవును, అమ్ములేది? ఏంటో రంగు రూట్లో వస్తున్నావు? చెప్పు నమ్మురా. అమ్మా రే, నీకు ఈ కోట్ ఏంట్రా? నువ్వు ఆటో డ్రైవర్వా, ఆటో ఫ్యాక్టరీ ఓనరురా నువ్వు? రే ఇట్రా, ఇలా రా. నీ కోట్. గురుగారు చిన్న పందెం వేసుకుందామా? ఏంటో చెప్పు. మా అమ్ములు కళ్ళు మూసుకొని చేసే పని తమరు కళ్ళు తెరుచుకొని చేస్తారా? అది పెద్ద గొప్ప. రమణ అమ్ములు వచ్చాయి. బెట్టెంతో చెప్పు. తమరు ఇష్టమండి. నా ఇష్టమేనా? అంతేనండి. 500 రూపాయలు. అలాగేనండి. సరే కానీ. వాడి సంగతి నేను చూస్తాగా. రిజిస్టర్ కవర్ ఒకటి ఇవ్వమ్మా. రాయమ్మా. చెప్పండి. అశ్వత్థామ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, క్రాస్ రోడ్స్. నా కొడక రోడ్లు పట్టిస్తారా నిన్ను? సార్ మీకు రిజిస్టర్ పోస్ట్ సార్. సీఎం పర్సనల్ లెటరా లేదా మన ప్రమోషనా? ఇదేంటి తెల్లకైతే ఉందండి? అంతరాక్షము సార్. నా సంచి అండి. అరే అది ఏమిటండి ఇది? ఆంత్రాక్స్ సార్. నాకు రిజిస్టర్ పోస్ట్ లో ఒక ఆంత్రాక్స్ కవర్ వచ్చింది సార్. సార్, ఇట్స్ వైట్ పేపర్. యు కాంట్ సే. ఐ విల్ టెస్ట్.
భలేవారండి బాబు, అనవసరంగా హడావిడి పెట్టారు. ఇది యాంట్రాక్స్ కాదు, దిస్ ఇస్ జస్ట్ ఓన్లీ వైట్ పేపర్. ఇది కేవలం తెల్ల కాగితం. అమ్మాయి నాకు ఆంటీ నీకు. సరికొచ్చా చెప్పు తెగుద్ది. బెదర్స్ ఒకసారి దిగండి. ఎందుకురా? చిన్న మ్యాటర్ మాట్లాడుకోవాలా. ఏంట్రా మాట్లాడేది? గోంగూర. ఆ గోంగూర మ్యాటరే మాట్లాడుకోవాలి. దిగండి బెదర్స్, దిగండి దిగండి. ఏంట్రా? చిన్న జలబడుతుంది, గోకుతారా? నువ్వు గోకమంటే మేము గోకాలనారా? మరి ఆ అమ్మాయిని గోకారుగా. అవునరా, మేము మొగోళ్ళం, ఆడోళ్ళకే గోకుతాం. నువ్వేంది బే? తప్పు బెదరు. ఏంట్రా? తప్పు బెదరు. నువ్వేంట్రా? ఏంట్రా బెదరు? అసలు ఎవడ్రా నువ్వు? వీళ్ళకల పెంచడం మీదను గోకడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి బెదరు. హెల్త్ పాడైపోయి గేరు వైర్ దిగుద్ది. ఏం దిగుద్ది? అది సంగతి. సారీ చెప్పండి బెదర్స్. సారీ అన్న. నాకు కాదు, వాళ్ళకి చెప్పండి. థ్యాంక్స్ అండి. పోండ్రా. కలర్ వద్దు, నేను గాంధీ వేషం వేయను. ఇట్టిగా అరవకరా, ఈ వేషం లీక్ అయితే వాళ్ళు కాపీ కొట్టేస్తారు. ఏ వేషం వేస్తున్నావు బాసు? నేను మన ఇంటికి వచ్చానా, కోర్టుకు వచ్చానా? నా ఇంటికి వచ్చావు. మరైతే ఈ లాయర్లంతా మన ఇంటికి రావడం ఏమిటి? నువ్వు ఆ సంతకాలు చేయటం ఏమిటి? మామయ్య కొంపదీసి కొంప అయితే అమ్మటం లేదు కదా? నార్మోయ్, కొంప అమ్ముకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదురా. వీలునామా రాశా. వీలునామా రాస్తున్నావా? అంటే నీకు 100 ఏళ్ళు నిండాయా మామయ్య? ఏమే తుర్రా? అవునైనా మామయ్య, ఆ దేవుణ్ణి ఎదిరించైనా సరే, నీ కొంప గోడు అమ్మైనా సరే, మామయ్య నిన్ను బతికించుకుంటాను మామయ్య. ముందు నీ బతుకు బాగు చేసుకో. నా పేరు చెప్పుకుని ఊళ్ళో నువ్వు చేసే మొదల స్టెప్ పనులు విని ఎక్కడ గుండెకి చచ్చిపోతానని భయమేసి అసలు ఈ ఆస్తి అంతా ఏం చేస్తున్నారు మామయ్య? ఈ ఆస్తి నా స్వార్జితం. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకుంటా. అడగడానికి నువ్వెవడరా? ఈశ్వరా, దయచేసి అలా కసురుకోకు మామయ్య. నాకు తెలియకుండా వీలునామా రాసినందుకు ఆ ఉద్రేకంలో ఎక్కడ చంపుతారేమని భయంగా ఉంది మామయ్య. మిస్టర్ వదులు. ఒక అడ్వకేట్ తన డ్యూటీని పెర్ఫామ్ చేస్తున్నప్పుడు నువ్వు ఇలా చంపుతానని బెదిరించడం చాలా పెద్ద నేరం. నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 7 సంవత్సరాలు జైలు శిక్ష వేయించకపోతే నా పేరు సుబ్బారావే కాదు. లాయర్ గారు, వాడి తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. నా ముఖం చూసి వాడిని వదిలేయండి. థ్యాంక్స్ అండి. ఈ వీలునామాని ఇవాళ రిజిస్టర్ చేయించండి. అలాగే సార్. నువ్వు చక్కటి హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి. రైటింగ్ చక్కగా రాసావనుకో. స్కూల్కి వెళుతున్నావా? బావగారు రండి, కూర్చోండి. అక్కెలా ఉంది? దుఃఖలా ఉంది. నువ్వు చూడు, 2 బిడ్డలు పురిట్లో పోయి 3వ బిడ్డకు జన్మనిచ్చిన ఎంత అందంగా ఉన్నావు. మీ అక్కకు బిడ్డలు పుట్టారని తెలిసి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నువ్వేమో వాడిని ఏమన్నా లవ్ చేసావు. ఓకే, నీ పెళ్లి నీ ఇష్టం. తప్పమ్మా, అలా అనకూడదు. అంకులే వెళ్ళిపోతారు. తప్పేమీ లేదమ్మా. చిన్నపిల్లైనా ఉన్న మాటే అంది. నాకు లేని చెడ్డ అలవాటు ఉందా మరదలా? పొద్దున్నే లేవగానే మందు కొడతాను.